హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీ అందరికీ ఎంతో ఈజీగా మరియు టేస్టీగా మన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చే విధంగా బీరకాయ కూరని ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, వెల్లుల్లి, నూనె, పోపుకు సంబంధించినవి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మనం ఒక కుండని పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొన్నన్ని కరివేపాకు వేసి వాటిని కూడా వేగనివ్వాలి. ఆ తర్వాత 1 కప్ ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం కొద్దిగంత పసుపు వేసి దీన్నంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగంత ఉప్పుని కూడా వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం మనము ఉప్పుని కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఆ తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకొని 2 వెల్లుల్లి రెబ్బలను వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలన్నిటిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొద్దిగంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగంత కారం వేసి ఈ మిశ్రమాన్నంతా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఈ కూరని కలుపుకోవాలి. ఆ తరువాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు దీన్ని బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కూర ఈ విధంగా ఉంటుంది. గంట క్రితం మనం నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నటువంటి ఈ మిశ్రమం పైన మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత కూర ఈ విధంగా ఉంటుంది. కుండలో వండుకున్నటువంటి ఈ బీరకాయ కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి దీన్ని కలుపుకొని స్టవ్ ఆపేసేయండి. ఎంతో ఈజీగా మనకి బీరకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.